ఈ రోజు అయితే కనుక చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా ఇరాన్ పైన బాంబర్ B2 తోటి న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న బాంబర్ ఏదైతే ఉందో ఇది అమెరికాకి సంబంధించినటువంటి బాంబర్ B2. ఇరాన్లో ఉన్నటువంటి 3 న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసేటువంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమెరికా దాడి చేయడం జరిగింది. సో కంప్లీట్గా వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ బాంబర్ B2 అనేది ఒక్కసారి గాల్లోకి ఫ్లై అయితే 11,000 కిలోమీటర్లు అవలీలగా ఫ్లై అవ్వగలుగుతుంది. ఈ బాంబర్ B2 ఎప్పుడైతే ఇరాన్ మీదకి దాడి చేయడానికి బయలుదేరిన సమయంలో దీంట్లో 30 GBU-57 బాంబ్స్ లోడ్ చేయడం జరిగింది. దీని ఒక్క బాంబు వెయిట్ వచ్చేసి 14 టన్స్, అంటే 420 టన్స్ వెయిట్ గల బాంబ్స్ తోటి ఇది ఫ్లై అవ్వడం జరిగింది ఇరాన్ మీద దాడి చేయడానికి అయితే కనుక. ఇరాన్లో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ సైట్స్ అన్నింటిని కూడా సమూలంగా ధ్వంసం చేసి తిరిగి వెనక్కి వచ్చేయడం జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తాను విజువల్స్ అయితే కనుక. అమెరికాకి సంబంధించినటువంటి బాంబర్ B2 ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేస్తుంటే మరొక వైపు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ టెహరాన్లో ఉన్నటువంటి కీలకమైన ప్రదేశాలని బ్లాస్ట్ చేస్తుంది. ఈ రకంగా బాంబర్ B2 ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ని ధ్వంసం చేసేసింది కంప్లీట్గా. సో ఇదైతే కనుక ఇజ్రాయెల్కే కాదు ప్రపంచానికి ముప్పు తొలగిపోయినట్టు ఇప్పుడు అమెరికా చేసినటువంటి ఈ దాడి అయితే కనుక.